హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో మొత్తానికి డే 6 ఓటింగ్ అనేది చాలా అంటే చాలా ట్విస్ట్లు అండ్ టర్న్స్తో ఉన్నాయి. అండ్ బిగ్ బాస్లోకి ఫస్ట్ కంటెస్టెంట్గా అడుగుపెట్టింది. అండ్ టికెట్ టు ఫినాలి అన్నట్టుగా టికెట్ టు బిగ్ బాస్ అన్నట్టు ఒక టాస్క్ అయితే జరిగిందని చెప్పాం కదా. సో ఆల్రెడీ వీడియో చేసి పెట్టాను. ఝాన్సీ గారు విన్ అయ్యి డైరెక్ట్గా హౌస్లోకి వెళ్ళిపోయారనమాట. సో మొత్తానికి ఇప్పుడు ఝాన్సీ గారికి కూడా ఓటింగ్ అనేది లేకుండా పోతుంది కాబట్టి సో మిగతా ఆల్రెడీ ఇద్దరు ఎలిమినేషన్ అయ్యారు. ఝాన్సీ గారికి డైరెక్ట్ గా ఓట్ బిగ్ బాస్ హౌస్ లోకే వెళ్ళిపోతుంది కాబట్టి మిగతా వాళ్ళ 12 మంది ఓటింగ్ ఆర్డర్స్ ఎలా ఉన్నాయి ఏంటి అని అయితే క్లియర్ గా మాట్లాడుకుందాం. సో అంతకంటే ముందు వీడియోకి ఒక లైక్ వేసుకోండి, ఎండ్ వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. అండ్ హైప్ అనే బటన్ ఉందిగా, దాని మీద కూడా క్లిక్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఓటింగ్ ఆర్డర్స్ ఎలా ఉన్నాయి ఏంటి అని అంటే, టాప్ ఓటింగ్ అయితే ఖచ్చితంగా దరిదాపులకు కూడా ఈ ఓటింగ్ ప్రతిరోజు చెప్పాల్సిన అవసరం ఏం లేదు. రోహిత్ ఈజ్ ద టాపర్ ఆఫ్ ది బ్యాచ్ లెక్క టాప్ లో ఉన్నాడనమాట. ఓటింగ్ అసలు చాలా అంటే చాలా క్లారిటీతో పడుతుంది ఓటింగ్. ఎక్కడ ఏ విషయంలో కూడా మిస్బ్యాలెన్స్ అవ్వట్లేదు. అండ్ ఓటింగ్ అనేది డ్రాప్ అవ్వట్లేదు, డ్రాబ్యాక్ అవ్వట్లేదు. సో ఊహించిన దానికంటే ఎక్కువగా పడుతుంది. అండ్ మనోడిది అంటే ఏమంటారుగా మిస్టర్ పర్ఫెక్ట్ లాగా మనోడికి రచ్చలేపే ఓటింగ్ అనేది పడుతూ ఉంది అనమాట. సో ఊహించిన దానికంటే ఎక్కువ పడుతుంది. అండ్ ఈయన కన్ఫర్మ్ అయిపోయాడు అని అంటే ఆల్రెడీ కామనర్స్ ని 6గురిని తీసుకుంటారు. 6గురిలో ఒక బెర్త్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది. ఇప్పుడు ఈ 12 మందిలో నుంచి 5గురిని మాత్రమే సెలెక్ట్ చేస్తారు. ఆ 5గురు ఎవరు, మీ ఓటింగ్ త్రూ 2-3 వెళ్తారు. సో మిగతా జడ్జెస్ నుంచి ఒక 2 వెళ్ళే ఛాన్సెస్ ఉంది అనమాట. మరి ఏం జరగబోతుంది అనేది మీకే ఉంటది, మీ చేతుల్లో ఉన్నది అనమాట. ఓటింగ్ ఆర్డర్ ఓటింగ్ అయితే ఖచ్చితంగా వేసుకోండి. టాప్ పొజిషన్ వచ్చేసరికి రోహిత్ నాయుడు ఉన్నాడు. రోహిత్కి దిమ్మ తిరిగిపోయే ఓటింగ్ అనేది పడుతుంది. ఎవ్వరు అనుకున్నా ఏమనుకున్నా కానీ చాలా అంటే చాలా దిమ్మ తిరిగిపోయే ఓటింగ్ అని చెప్పుకోవచ్చు. అంత రేంజ్ ఓటింగ్ పడుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. సో మనోడు టాస్క్లు అలాగే ఆడుతున్నాడు. ఆ ఊరికైనా పడట్లేదు. టాస్క్లు, ఆ క్యారెక్టరు, ఆ కమ్యూనికేషన్స్, ఇవన్నీ ఓవరాల్గా మిక్స్డ్ ఎమోషన్స్ అన్నీ ఉన్నాయి. సో ప్రతిదీ ఉంది కాబట్టి మనోడికి ఆ రేంజ్ ఓటింగ్ పడుతుంది అంటే ఖచ్చితంగా ఆ రేంజ్ ఓటింగ్ పడడానికి రీజన్ అదే అనమాట. సో సెకండ్ వచ్చేసరికి ఇక్కడ మెయిన్గా చెప్పుకోవాల్సింది, అమ్మనికి ఎందుకో ఓటింగ్ అనేది డ్రాప్ అవుతూ ఉంది. సో తగ్గుతూ వస్తుంది. నిన్నటికి ఈ రోజుకు చూసుకున్నా కూడా ఓట్ బ్యాంక్ అనేది ఆటోమేటిక్గా డౌన్ ఫాలోలోకి వస్తుంది. డేస్ గడిచే కొద్దీ ఏదైనా జరగచ్చు అన్నట్టుగా. సో అమ్మన్ విషయంలో నిజంగానే అమ్మను ఎంత కంటెంట్ ఇద్దాం అనుకున్నా, ఏం చేసినా ఏదో విధంగా ఎక్కడో ఏదో విధంగా డ్రాబ్యాక్ అవుతూ వస్తున్నాడు. బట్ అది మనోడికి వర్కౌట్ అయితలేదు ఎందుకో. మరి లక్ కూడా కొంచెం ఫేవర్గా చేయాలి. ఆ లక్ అనేది కొంచెం ఫేవరిజం అనేది చూపిస్తుందేమో పాపం మనోడి మీద. దగ్గరికి రాకుండా దూరం వెళ్ళిపోతున్నట్టుగా. అండ్ మనోడి అమ్మన్ ఓటింగ్ అనేది తగ్గుతూ వస్తుంది. అండ్ చరణ్ ఓటింగ్ పెరుగుతూ వస్తుంది. చరణ్ ఓటింగ్ అనేది చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. అండ్ చాలా వరకు ఓటింగ్ అనేది స్టెప్ పైకి వస్తూ ఉన్నాడు అనమాట. సో మొత్తానికి చరణ్ కి అండ్ అమ్మన్ కి వీళ్ళిద్దరి మధ్యన హోరీ నడుస్తుందా అంటే ఖచ్చితంగా హోరీ నడిచే పరిస్థితే వస్తుంది. ఎందుకంటే అమ్మనికి అండ్ చరణ్ కి చాలా డిఫరెన్సెస్ ఉండే ఓటింగ్. అలాంటిది చరణ్ చాలా పైకి వచ్చేసాడు. వీళ్ళిద్దరి మధ్యనే ఓటింగ్ యుద్ధం అనేది జరుగుతుందా అంటే ఇంకా డేస్ గడిచే కొద్దీ ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉంది. సో చరణ్కి ఇంకా కొంచెం బెటర్మెంట్ ఓటింగ్ పడుతూ ఉంది అని అంటే ఇంకా ఎక్కువ పెరిగే ఛాన్సెస్ ఉంది. అంటే జనాలకు ఏదో విధంగా కనెక్ట్ అవుతున్నాడా, లేదు అని అంటే ఆయన సోషల్ మీడియా త్రూ బాగా ఎంకరేజ్మెంట్ ఉందా, ఏదో విధంగా మనోడు మ్యాజిక్లు చేసినా జిమ్మిక్లు చేసినా అని కాదు. సో టాస్క్ వచ్చినంత వరకు మనోడు 100% ఇస్తున్నాడు. ఎక్కడ తగ్గకుండా, ఏ క్లారిటీ మిస్ అవ్వకుండా మనోడు చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు. కొన్ని మాటలే లూజ్ మాటలు మాట్లాడేసి అనవసరంగా నెగిటివ్ అయిపోతున్నాడు. అంటే అరే ఏం మాట్లాడుతుండు అనే స్టేజ్కి తీసుకొచ్చుకుంటున్నాడు. బట్ టాస్క్ల వైజ్ బాగా ఆడుతున్నాడు. చాలా క్లారిటీగా గేమ్ ఏంటి, ఆ గేమ్ని ఏ విధంగా ఆడాలి అనే ఒక క్లారిటీ అయితే మనోడికి చాలా క్లారిటీగా మెయింటైన్ చేస్తున్నాడు. అండ్ తర్వాత వచ్చేసరికి రాజకుమారి గారు ఉన్నారు. ఈమెకు ఎంతో కొంత సింపతి వర్కౌట్ చేస్తుంటారా, అండ్ ఈమెకు నిజంగానే జెన్యున్గా ఓట్ పడుతుందా అనేది అర్థం కావట్లేదు. ఎమోషనల్గా ఎప్పుడైతే జనాలకు కనెక్ట్ అయిపోయిందో అప్పటి నుంచి ఆమెకు తెలియకుండానే ఈ రోజు ఎపిసోడ్లో చూడండి చాలా ఎమోషనల్ అయిపోయింది. అది కావాల్సుకుని ఎమోషనల్ అయినట్టుగానే ఉంది, కానీ అక్కడ నిజంగా వాళ్ళని జడ్జెస్ని మెప్పించకపోవడం వల్లనే ఏడ్చింది అనే ఫీలింగ్ అయితే ఎవరికి రాదు. జనరల్గా తన ఇంటెన్షన్ అది కాకపోయినా బయటకు పోర్ట్రైడ్ అవ్వడం మాత్రం అదే విధంగా అవుతుంది. సింపతి వర్కౌట్ చేస్తున్నానని. సో ఈమె 4th ప్లేస్లో ఉంది. అండ్ 5th ప్లేస్ వచ్చేసరికి మాత్రం మిథిలేష్ ఉన్నాడు. మిథిలేష్ ఓట్ బ్యాంక్ కూడా అప్ అండ్ డౌన్స్ ఏమీ లేవు, ఓకే ఫ్లాట్లో వెళ్ళిపోతుంది. బట్ మనోడికి ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. బట్ మనోడిని తీసుకుంటారా లేదో తెలియదు, కానీ హౌస్లోకి మొత్తానికి
స్టేబుల్ ఓటింగ్ పడుతుంది, ఇంకా చాలా బెటర్మెంట్ ఓటింగ్ పడాలి. మనోడికి ప్రూవ్ చేసుకునే ఛాన్స్ రావట్లేదు, ఒక వావ్ ఎపిసోడ్ పడట్లేదు. మిథిలేష్ ఏదో చేస్తాడు, ఏదో అయిపోతుంది, ఏదో జరగబోతుంది అని అనుకోవడం తప్పితే మిథిలేష్ దగ్గర నుంచి మనం ఎక్స్పెక్ట్ చేసిన అవుట్పుట్ అయితే ఖచ్చితంగా రావట్లేదు. దానివల్ల మన ఓట్ బ్యాంక్ అనేది ఆటోమేటిక్గా పడిపోతూనే ఉంది అనమాట. సో అయినా టాప్ 5లో ఉన్నాడు. అండ్ టాప్ 6 వచ్చేసరికి, అంటే 6th పొజిషన్ వచ్చేసరికి మాత్రం శాలిని ఉంది. శాలిని కూడా ఓట్ బ్యాంక్ కొంచెం 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 ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. ఎందుకనంటే ఈమె కొంచెం స్ట్రాటజిక్గా ఉంది, అండ్ నోరేసుకొని పడిపోతుంది. అండ్ బిగ్ బాస్కి కావాల్సిన క్వాలిటీస్ ఎందుకో శాలినిలో కొంచెం ఎక్కువగా అనిపించింది. ఆడిషన్లో చూస్తే శాలిని అరే అబ్బా ఎంత క్యూట్గా మాట్లాడుతుంది, ఎంత ఏమంటారు క్లాసీగా మాట్లాడుతుంది అనుకున్నారు. ఇప్పుడు చూస్తే అంత మాస్ ఇచ్చి పడేస్తుంది, ఎక్కడ తగ్గేదే లేదన్నట్టుగా ఎవరికి ఏది కావాలో అది గట్టిగానే ఇచ్చి పడేస్తుంది అనమాట. అందుకనే చెప్తున్నా, ఎవరిని స్టార్టింగ్లో చూసి అంచనా వేయడానికి లేదు. ఇప్పుడు రాను 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 అస్సలు ఒరిజినాలిటీ, రియాలిటీ అన్నీ కనిపిస్తూ ఉన్నాయి అనమాట. సో అలా ఈమె 6th పొజిషన్లో ఉంది శాలిని. అండ్ 7th పొజిషన్ వచ్చేసరికి మాత్రం దీపక్ వచ్చాడు. అనూహ్యంగా దీపక్ అనేది ఓట్ బ్యాంక్ చాలా పెరిగింది, చాలా మంచి ఓటింగ్ అనేది పడుతుంది. అండ్ ఎప్పుడు బాటమ్ 3లో బాటమ్ 4లో ఉన్న పర్సన్ని ఒక్కసారి మనం ఒక 7th పొజిషన్ వరకు చూడగలిగాము అంటే సో 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 అన్నట్టుగానే కొంచెం కొంచెం ముందుకెళ్తూ ఉన్నాడు. అండ్ ఓట్ బ్యాంక్ అనేది కొంచెం ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తుంది. ఇంప్రూవ్మెంట్ అంటే స్టెప్ బై స్టెప్ కాదు, ఒకసారి సర్రన పెరిగింది మనోడు గ్రాఫ్ అయితే. మరి అది టాస్క్ల వైజ్ కావచ్చు, ఈరోజు జరిగిన స్మార్ట్ ప్లే ఏదైతే పవర్ కార్డ్ ఉంది కదా అది యూజ్ చేసుకోవడము, కరెక్ట్ టైంలో యూజ్ చేసుకున్నాడు అనే ఫీలింగు. బట్ మెంటలీ అండ్ ఫిజికల్లీ అండ్ మెంటల్లీ కూడా మంచి స్ట్రాంగ్గా ఉన్నాడు. అండ్ ఒక డెసిషన్ మేకింగ్ అనేది చాలా బాగా ఇంప్రూవ్మెంట్ ఉంది, బాగా కనిపిస్తూ ఉంది. సో ఆ విధంగా ఆడియన్స్ కనెక్ట్ అవ్వచ్చు. అందువల్ల మనోడికైతే 7th పొజిషన్ దాకా ఓట్ బ్యాంక్ అనేది పెరిగింది. అండ్ 8th పొజిషన్ వచ్చేసరికి సృష్టి ఉంది. సృష్టికి ఎక్కడ ఏది పట్టుకున్నా అరేదో అంటారు కదా, ఇది పట్టుకుంటే అది మషి, ఇది పట్టుకుంటే ఇది బుగ్గిబాలు అన్నట్టుగా ఏది పట్టుకున్నా ఏది చేద్దాం అనుకున్నా పాపం ఏదో చేద్దాం అనుకుని అనవసరంగా ఏదో అయిపోతుంది. అసలు దారుణంగా ఈమెకు నెగిటివ్ అయిపోతుంది. అది చేద్దాము, ఇది అయిపోతుంది, 100% వర్కౌట్ అవుతుంది అనే దానికి మిస్ఫైర్ అవుతుంది. సో ఆ విధంగా చూసుకుంటే సృష్టి మాత్రం 8th పొజిషన్లో ఉంది. అండ్ 9th పొజిషన్ వచ్చేసరికి మాత్రం రామకృష్ణ ఉన్నాడు. సో రామకృష్ణ పాపం ఎంత అమాయకుడు స్వామి, నువ్వు ఒక గట్టిగా డిఫెండ్ చేసుకోలేవు, గట్టిగా మాట్లాడలేవు, ఒకరికి గట్టి కౌంటర్ వేయలేవు, ఎదుటో లేదని చెప్తే దాన్ని తొందరగా యాక్సెప్ట్ చేయడము, ఏదైనా గేమ్ వస్తే దాన్ని పర్ఫెక్ట్గా అనలైజ్ చేసుకోకపోవడము, ఆ గేమ్ గురించి పర్ఫెక్ట్గా చేయకపోవడం. నిజంగా అమాయక చక్రవర్తి ఎవరన్నా ఉన్నారు అని అంటే అది మన ఎవరు ఆర్కే రామకృష్ణ మాత్రమే అనిపిస్తుంది. ఆ రేంజ్లో మనోడు అది చేసుకుంటున్నాడు. ఎవడి గొయ్యి వాడే తీసుకున్నట్టు మనోడి గొయ్యి ఎవడు తీయాల్సిన అవసరం లేదు, మనోడు గొయ్యి మనోడే తీసుకుంటున్నట్టు అనిపించింది నాకైతే. సో రామకృష్ణ 9th పొజిషన్ ఉంటే 10th పొజిషన్ వచ్చేసరికి మాత్రం హేమంత్ ఉన్నాడు. సో హేమంత్ కూడా ఎందుకో మేనేజ్మెంట్ కోటాలాగా అనిపిస్తలేదా మీకు? ప్రతిసారి బిందు ఒకే రేంజ్లో లేపుతా ఉంది, ప్రతిసారి లేపుకుంటూ కూర్చుంటుంది. మరి అక్కడ ఏముంది? ఈరోజు టాస్క్లో ఆడారు, ఆ వెయిట్ టాస్క్ ఉంది కదా, ఆ వెయిట్ టాస్క్లో మిగతా ఇద్దరు కూడా బాగా ఆడారు. గాయత్రి అండ్ చరణ్ అండ్ హేమంత్ ఈ ముగ్గురు టాస్క్ ఆడారు, దాంట్లో ఈక్వల్గానే చేశారు, అందరూ బాగా చేశారు. కానీ హేమంత్ విషయం వచ్చేసరికి మాత్రం జడ్జెస్ ఏకంగా బిందు మాధవి లేచి స్టేజ్ మీదకి వచ్చి మరీ చూస్తుంది, అండ్ శ్రీముఖి మరీ అంత లేపుతుంది. మరి అదేంటో అర్థం కాలేదు. మనోడు ఓట్ బ్యాంక్ అయితే మరి డౌన్ ఫాలోలో ఉంది అన్నట్టు డౌన్ ఫాలో లేదు, కాన్స్టెంట్గా ఒక స్టేబుల్ చేరేసుకొని కూర్చున్నట్టుగా ఉన్నాడు. అండ్ 10th పొజిషన్ అనమాట. అండ్ 11th పొజిషన్ వచ్చేసరికి అపూర్వ. ఈమె కూడా చాలా అంటే చాలా ట్రై చేస్తుంది, ఏదో ఒకటి మ్యాజిక్ చేద్దాం, ఏదో ఒకటి చేద్దాము అన్నట్టు గట్టిగా ట్రై చేస్తుంది. బట్ గట్టిగా చేసినంత పని వర్కౌట్ అయ్యట్లేదు. మరి అదేందో అర్థం కావట్లేదు. కానీ ఈమె అనుకున్న దానికి అక్కడ జరిగేదానికి సంబంధమే లేదు. మరి మీరేమంటారేమో తెలియదు. అండ్ తర్వాత బాటంలో ఉంది 12th పొజిషన్లో ఉంది ప్రియా. సో ప్రియాకి ఇంకా ఎంత చేద్దామన్నా ఏమి చేసినా కూడా ఓట్ బ్యాంకు అట్లీస్ట్ ఒక 1% కూడా ఓట్ బ్యాంక్ అనేది పెరగట్లేదు. మరి ఈమెకు అది ఏంటో అర్థం కావట్లేదు. ఆ లాజిక్ ఏందో, ఆ మ్యాజిక్ ఏందో నాకైతే ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఒకే నెంబర్ మీద ఒకే స్టాండర్డ్ అయింది. ఇప్పటికీ 6 days వేసుకోండి, 6 days నుంచి కూడా ఈమె పొజిషన్ మాత్రం మారట్లేదు. ఈమె పొజిషన్, అపూర్వ పొజిషన్, హేమంత్ పొజిషన్ అస్సలు మారట్లే. ఈ ముగ్గురు పొజిషన్లు ఈక్వల్గా ఉంటున్నాయి. మరి ఏం జరుగుతుంది? వీళ్ళ ఓట్ బ్యాంక్ ఏ విధంగా పెంచుకుంటారు, అండ్ ఏ విధంగా వీళ్ళు ప్రమోట్ చేసుకుంటారు, ఏ విధంగా వీళ్ళు జనాలకి దగ్గర అవుతారు అనేది అదే ఒక పెద్ద క్వశ్చన్ మార్క్లా ఉంది.
బట్ ఖచ్చితంగా ఈ వీడియో ఈ ముగ్గురు ఎవరు చూసినా కూడా ఓట్ బ్యాంక్ పెంచుకోవడానికి బెటర్మెంట్ చూసుకోండి, బెటర్మెంట్ దారి ఎంచుకోండి. అండ్ కంటెంట్ వైజ్ ఇప్పుడు ఏం చేయలేరు, ఎందుకంటే ఆల్రెడీ అయిపోయింది కాబట్టి షూటింగ్. సో మీరు ఎలా జనాలకి దగ్గర అవుతారు ఏంటి అనేది మీ చేతిలో ఉంది అనమాట. సో మొత్తానికి డే 6 మామూలుగా లేదు, రచ్చ ఒక రేంజ్ లో ఉంది అనమాట. సో చూడాలి, ఆల్రెడీ ఝాన్సీ బిగ్ బాస్ హౌస్ లో ఫస్ట్ కంటెస్టెంట్ అయింది కాబట్టి ఏదైనా జరగవచ్చు. మరి ఎవరు వెళ్తారు ఏంటి అనేది కింద కామెంట్ చేయండి. ఖచ్చితంగా మీరు ఎవరు ఓట్ చేశారు అనేది కూడా చెప్పండి, కింద కామెంట్ రాయండి. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నా, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అండ్